హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. ఈ యొక్క రికవరీ ఏజెంట్లు అవుట్ ఆఫ్ ద బాక్స్ పోయి మాట్లాడినప్పుడు, హోమ్ విజిట్ చేస్తాను ధమ్కి ఇచ్చినప్పుడు, థ్రెటన్ చేసినప్పుడు కస్టమర్కి ఏ విధంగా మాట్లాడాలి, ఓకే, నేను ఏ విధంగా మాట్లాడినా మీ యొక్క రైట్స్ ఏమై. సో ఈ యొక్క వీడియోలో మీరు చూడొచ్చు. సో వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఎందుకంటే చాలామంది హోమ్ విజిట్ అనగానే భయపడతారు. సో ఏజెంట్ వచ్చి ఇంటి దగ్గర అరవగలని చెప్పి భయపడుతుంటారు. సో ఈ యొక్క వీడియో చివరి వరకు చూడండి. హోమ్ విజిట్ యొక్క థ్రెట్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి. ఈ యొక్క లోన్ రికవరీ ఏజెంట్లకి ఎలాంటి రైట్ లేదండి. మీ కేసు మీకు తప్ప ఎవరికి చెప్పకూడదు. పక్కన థర్డ్ పర్సన్కి చెప్పే రైట్ వీళ్ళకి లేదనమాట. బట్ వీళ్ళు ఏం చేస్తారు, జనరల్గా ఇంటి దగ్గరకు వచ్చి ఇంటి పక్కలో చెప్తారనమాట. సో దట్ ఈస్ కంప్లీట్లీ వైలేషన్ ఆఫ్ ఆర్బీఐ గైడ్లైన్స్. సో వీడియో చివరి వరకు చూడండి. సో ఏ విధంగా హ్యాండిల్. హలో రవికుమార్ గారు, మీ పేరు మీద రికవరీ నోటీస్ ఇష్యూ అయింది సార్. రవికుమార్ గారు చెప్పండి, ఎవరు మాట్లాడేది? ఎవరు చెప్పండి, ఒక క్లారిటీ చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఎంపాకెట్ లో మీలోనే కదా సార్, 21,840 ఎం పాకెట్ లో లోన్ ఉంది. ఓకే సార్, మీ పేరు ఏం పేరు? ఒక్కొక్కటి మాట్లాడి నేర్చుకోండి సార్. రికవరీ ఏజెంట్లకి ఎట్లుందంటే మాట్లాడడం రావట్లేదు. మేము ఎంపాకెట్ నుంచి కాల్ చేస్తున్నాము. అవును సార్, ఎం పాకెట్ మీరు కాల్ చేస్తున్నారు. నేను ఏమంటున్నాను, కాల్ చేసినప్పుడు కస్టమర్ కి మీ పేరు చెప్పాలి, గ్రీటింగ్స్ చెప్పాలి, తర్వాత మాట్లాడాలి. ఏదో గల్లీలో రౌడీలు పే చేసి ఇస్తారు సార్, నాకు అర్థం కాదు. దాని ఇది ఏమంటారు? రోడ్ పైన ఫైనాన్స్ సార్, ఎలా మాట్లాడుతున్నారు మీరు? సార్ మరి పేమెంట్ ఫస్ట్ మీరు కస్టమర్స్ తోటి ఏ విధంగా గ్రీట్ చేసి మాట్లాడాలి ఫస్ట్. ఓకే, కస్టమర్ కి గ్రీట్ చేసి మాట్లాడాలి. పేమెంట్ పంపిస్తున్నాను, పేమెంట్ క్లియర్ చేయండి. మీరు ఎక్కడ లొకేషన్ పెట్టండి, వాట్సాప్ ఉందా దీనికి? సార్ మాది ఆఫీస్ అనేది కోల్కతా బృందానగర్ లో ఉంటుంది సార్. ఓకే, నేను లొకేషన్ పంపిస్తాను, రికవరీ ఏజెంట్ లో పంపండి. సార్ ఆల్రెడీ రికవరీ అనేది తెలియజేస్తున్నారు. మీ పేరు మీద రికవరీ నోటీస్ అనేది ఇష్టమైంది, ఒకసారి పంపిస్తాను, చెక్ చేయండి. రికవరీ నోటీస్ పంపండి సార్. ఓకేనా, పంపించాను సార్. ఆల్రెడీ పేమెంట్ కూడా పంపిస్తాను, పేమెంట్ క్లియర్ చేయండి. మీరు లాస్ట్ పేమెంట్ కూడా చేసి మీరు సార్. నా పేరు భాస్కర్ అండి. భాస్కర్ గారు, మీ ఎట్లా నేర్పిస్తారా? హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, నా పేరు భాస్కర్. నేను కాల్ చేస్తున్నాను. మీ లోన్ ఇష్యూ ఉంది. అండి మీకు లోన్ తీసుకున్న వెంటనే కాల్ చేసింది కాదు కదా సార్. మరి 118 రోజులు ప్రతి రోజు కాల్ చేస్తున్నాం కదా మీకు. మీరు ఏ రోజు కూడా పేమెంట్ అనేది క్లియర్ చేయట్లేదు. 118 రోజులకి 10 రోజులు కాల్ క్లియర్ చేయండి సార్. టైం పడుతుంది, 1 మంత్ టైం పడుతుంది. ఇక మీరు 1 మంత్ కోసం కాదు కదా సార్, ఆల్రెడీ మీరు తీసుకున్న 1 మంత్ కూడా టైం అయిపోయింది కదా. అది కాకుండా మీరు 115 రోజులు డిలే చేశారు. 1 మంత్ టైం పడుతుంది. భాస్కర్ అని చెప్పారా? భాస్కర్ గారు, 1 మంత్ టైం పడుతుంది. మీరు ఇన్నోవా థర్డ్ పార్టీ సార్, ఇన్నోవా నుంచి మాట్లాడుతున్నారా, థర్డ్ పార్టీకి వచ్చి మాట్లాడుతున్నారా మీరు? సార్ అర్థం కాలేదండి. మీరు ఎంపాకెట్ ఇన్నోవా లేదంటే థర్డ్ పార్టీకి ఇచ్చారా నా కేసు? సార్ ఎంపాకెట్ లోన్ తీసుకున్నారు కదా. నేను ఏమన్నా సార్, మీరు రికవరీ టీమ్ కదా, ఏజెన్సీకి ఇచ్చారా లేకపోతే ఎంపాకెట్ డైరెక్ట్ ఎంప్లాయ్ మీరు? ఎంపాకెట్ నుంచి మీరు తీసుకున్నారు కదా సార్, ఎంపాకెట్ లోన్ అప్లికేషన్ నుంచి మీరు తీసుకున్నారు. అదే సార్, మీరు తెలుగు మీరు అదే ఏజెన్సీ ఇస్తారు కదా. మాట్లాడుతున్నాను. ఓకే ఓకే, 1 మంత్ టైం పడుతుంది. 1 మంత్ వరకు టైం అనేది ప్రొవైడ్ చేయలేదు సార్. ఇంకెందులో టైం అనేది ఇవ్వమంటారు? ప్రతి రోజుల్లో మీకు శాలరీ కూడా క్రియేట్ అవుతుంది కదా. కొద్దిగా జాబ్ సర్చింగ్ లో ఉన్నాను. ఓకే, సో దానికోసం ఇష్యూ అవుతుంది, చేస్తాను సార్. మరి ఇష్యూ అవుతుందని చెప్పేసి మీరు 2 months లోపు అట్లే తీసుకున్నారు కదా సార్, టర్మ్స్ అండ్ కండిషన్స్. ఎటువంటి పరిస్థితుల్లో 2 నెలలకు లోన్ మొత్తం కట్టేస్తానని చెప్పేసి. మరి ఇప్పుడు 180 days అవుతుంది కదా సార్. ఇందులో పేమెంట్ అనేది క్లియర్ చేస్తారు. ప్రతి రోజు మీకు కాల్ చేస్తాం, కాల్ కూడా మీరు డిస్కనెక్ట్ చేస్తున్నారు. ఎవరి డిస్కనెక్ట్ చేయలేదు సార్. నిన్న మాత్రం కాల్ అయితే మీరు చెప్పారు సార్. ఇంతకుముందు 10 రోజులు కాల్ చేస్తాం, 10 రోజులు మీరు కాల్ అనేది ఎత్తి కట్ చేస్తారు. 10 రోజులకి ఇస్తారు సార్, మీకు 10 గంటకి ఇస్తారు మీకు అప్డేట్ సార్. పేమెంట్ అనేది క్లియర్ చేసిన వరకు మీకు కాల్స్ అనేది కనెక్ట్ అవుతాయి సార్. పేమెంట్ అనేది మీరు క్లియర్ చేసిన కాల్స్ అనేది కనెక్ట్ అవుతాయి. ఒకటి వినండి భాస్కర్ గారు, మీరు పేమెంట్ గురించి అప్డేట్ అడిగారు, నేను అప్డేట్ చెప్పాను. ఓకేనా, సో దానికి మించి మీరు ఎక్కువ మాట్లాడకూడదు. అంటే అదే అప్డేట్ సార్. 1 month వరకు మీరు టైం అనేది ప్రొవైడ్ చేయలేదు కదా సార్. మీరు టైం ప్రొవైడ్ చేయకపోతే ఫర్దర్ గా ఏమిటో చేయండి సార్. ఒకసారి మీ అడ్రస్ లొకేషన్ చెప్తాను కన్ఫర్మ్. అక్కడికి ఇద్దరు గారు 4 రికవరీ ఏజెంట్ లో పంపండి, బౌన్సర్ లో పంపండి, మాట్లాడదాం సార్. ఆల్రెడీ రికవరీ ఫీల్ మీద సార్. ఏ లొకేషన్ మీ ఇంటికి అనేది విజిట్ అవుతారు. వచ్చేటప్పుడు మీ రికవరీ నోటీస్ కదా సార్, వచ్చేసి మీ ఇంటి దగ్గరికి అడ్రస్ చేస్తారు. దానివల్ల మీ లొకేషన్ స్పాయిల్ అవుతుంది. అంతవరకు చేసుకోవాలి. ఇప్పుడు పేమెంట్ ఏమంటున్నా, ప్రాపర్ డాక్యుమెంటేషన్ నా దగ్గర పర్సన్ వస్తుంది కదా, అథరైజేషన్ లెటర్ ఉండాలి, హోమ్ విజిటింగ్ లెటర్ ఉండాలి, ఇవన్నీ తీసుకొని ఐడి కార్డు తీసుకొని రమ్మని చెప్పండి, కూర్చొని మాట్లాడదాం. నో ఇష్యూ. పేమెంట్ రియల్ గా ప్రాబ్లం ఉన్నా. అవును సార్, ఆల్రెడీ తీసుకునే వస్తున్నారు సార్. వాళ్ళు తీసుకుని వచ్చినప్పుడు మీరు లోన్ తీసుకున్నప్పుడు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు కదా, మై లోన్ మై రెస్పాన్సిబుల్ అని చెప్పేసి. ఎటువంటి పరిస్థితుల్లో 2 నెలల లోన్ అనేది క్లియర్ చేస్తామని చెప్పారు కదా మీరే. అది తీసుకున్న సార్, మీరే స్పాయిల్ అయిపోయారు. ఇప్పుడు ఇంత లోన్ వచ్చేసి ఈ వ్యక్తి తీసుకోవాలి, ఈ వ్యక్తి తీసుకొని కరెక్ట్ అయ్యేది, ఇంత ఎంక్వైరీ చేసుకుంటే మీరే ప్రశ్న కదా సార్ స్పాయిల్ అయిపోయారు. థర్డ్ పార్టీకి
తెలుసా మీకు? థర్డ్ పార్టీకి చెప్పే రైట్ ఎవరికి లేదు. ప్రాపర్ గా మాట్లాడండి సార్, ఇది అనేది ప్రొఫెషనల్ కాల్. ప్రొఫెషనల్ కాల్ సార్. మరి పక్కోడికి చెప్తారు, ఎందుకు చెప్తున్నావు ప్రొఫెషనల్ కాల్? సార్ పక్కోడికి చెప్తారు, ఎంక్వైరీ చేసుకుని వస్తానంటే అడ్రస్ ఇచ్చినప్పుడు ప్రాపర్ అడ్రస్ రండి, మాట్లాడదాం చెప్తున్నాను, డాక్యుమెంట్ మాట్లాడదాం చెప్తున్నాను. రికవరీ ఒక్క నిమిషం సార్, రికవరీ టీమ్ కి మీరు ఎలా ఉంటారు తెలియదు కదా, మీరు ఇచ్చిన అడ్రస్ రికవరీ టీమ్ కి నా ఫోటో అప్లోడ్ చేసింది సార్. ఫోటో ఉంది, నా ఫోటో ఉంది, అడ్రస్ ఉంది. అడ్రస్ వచ్చి ఇల్లు నంబర్ కి రాశాను. ఓకే, ఇల్లు నంబర్ ఉంటుంది కదా, అదే చెప్తున్నా. ఆ ఫోటో తీసుకొని ఎంక్వైరీ చేసుకుంటారు సార్. ఫోటో మీరు మజాకులు చేయకండి సార్. ఫోటో నేను క్రిమినల్ ఫోటో వేసుకుని దానికి హౌస్ నెంబర్ ఉంది, హౌస్ వచ్చి మాట్లాడండి. ఆ ఫోటో తీసుకునే కదా ఎంక్వైరీ చేసుకుంటూ వచ్చేది. అడ్రస్ ఇచ్చా కదా, ఎలా ఉంటారండి? అడ్రస్ ఉంది కదా. నేను అంతర్జాతీయ తీవ్రవాదినా సార్? ఏం మాట్లాడుతున్నారు మీరు? సార్ నేను తీవ్రవాదం చెప్పడం లేదు సార్. ఫోటో తీసుకొని సర్చ్ చేస్తాను. అదే సార్, 10 మర్డర్లు 10 రేపులు చేసిన వాళ్ళు సీల్ చేపిస్తున్నారు కస్టమర్ కి. మీరు ఫోటో వేసుకొని సర్చ్ చేస్తాను, సర్చ్ చెప్పాను మీకు ఆ విధంగా. అదిగా సార్, నేను దేశాన్ని వదిలి పారిపోయినా ఫోటో వేసుకొని వస్తాను చెప్తే లుక్అవుట్ నోటీస్ ఇచ్చి అంటారు ఎయిర్పోర్ట్లలో. రికవరీ నోటీస్ మీరు ఇచ్చే తెలిపి ఫోటో ఉంది కదా, తీసుకొని మాత్రమే వస్తారు. తీసుకొని ఎంక్వైరీ చేసుకుని వస్తారు. ఎందుకంటే మీరు ఎలా ఉంటారో తెలియదు కదా మా రికవరీ సార్. మీ ఈ యొక్క మీరు తెచ్చుకోవాలని చెప్తున్నాను. నేను ఏమన్నాను, ఒక పెద్ద పేమెంట్ పంపించాను, పేమెంట్ క్లియర్ చేయండి. నేను ఏమన్నాను, పెద్ద బ్యానర్ అయిపోయింది, నా ఫోటోలు పెద్ద బ్యానర్ అయిపోయి ఎంపాకెట్ హెడ్డింగ్ పెట్టేసి ఈ పర్సన్ లోన్ కట్టట్లేదు అని చెప్పేసి పెద్ద బ్యానర్ మా ఊరు గేట్ కార్డ్ అయిపోయింది. ఓకేనా? అప్పుడు ఎవరు చూసినా నాకు కాల్ చేస్తారే నేను ఎంపాకెట్ ఉందని చెప్పేసి భయపడతానుకున్నారు సార్ మీరు నోటీసులకి. ప్రాపర్ డాక్యుమెంట్ తో రండి చెప్తున్నాను, మాట్లాడదాం. నేను మీరు భయపడతారని చెప్పట్లేదు సార్. మరి దానివల్ల మీరు పేమెంట్ అని క్లియర్ చేయండి. ఇలా కాల్స్ మీకు రావు కదా, మీకు ఇబ్బంది చేయండి, అప్డేట్ తీసుకోండి కానీ ప్రాపర్ గా మాట్లాడండి. ఇంటికి వస్తే ప్రాపర్ సార్ కాల్ చేసింది. మీరు పేమెంట్ ఎందుకు చేయట్లేదు చెప్పండి. పేమెంట్ చెప్పాను సార్, ఫండ్ ఇష్యూ ఉంది, జాబ్ లాస్ అయిపోయింది సార్. ఓకే, జాబ్ లాస్ అయిపోయిందని చెప్తున్నారు. ఎన్ని రోజుల నుంచి మీరు జాబ్ అనేది లాస్ అయింది చెప్పండి. 2 months 3 months లాస్ అయిపోయింది సార్. సార్ నాకు 2 months అంటున్నారు. మీరు తీసుకున్న 100 days 3 months అవుతుంది. ఇప్పుడు 4 months రన్ అవుతుంది. మీరు 2 months అంటారు. ఇంతకుముందు 2 months కూడా మీకు ఎవ్రీ మంత్ శాలరీ వచ్చేది కదా. మరి అప్పుడు కూడా పేమెంట్ అనేది క్లియర్ చేయలేదు కదా సార్ మీరు, టోటల్ పేమెంట్ కూడా. అప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది సార్. సార్ మరి ప్రతి మీరు చెప్తున్నారు ఫైనాన్షియల్ ప్రాబ్లం అని చెప్పేసి. మీకు ఫ్రీ ఆఫ్ సేవింగ్ పర్సెంట్ కూడా ఉంటుంది కదా, జాబ్ అని చెప్తున్నారు. మీరు ఈ మీకు సేవింగ్స్ అమౌంట్ కానీ పే అమౌంట్ కానీ బ్యాకప్ పెట్టుకొని మీరు వస్తుంటారు కదా సార్. బ్యాకప్ లో అమౌంట్ పెట్టుకుంటే లోన్ ఎందుకు డిఫాల్ట్ అవుతుంది సార్? మీరు భాస్కర్ గారు కొద్దిగా కామన్ సెన్స్ యూజ్ చేయండి. కూడా సేవింగ్ అకౌంట్ లో డబ్బులు పెట్టుకుని సివిల్ ఖరాబ్ చేసుకుంటారా? చిన్న కామన్ గా ఆలోచించండి మీరు. అందుకే సార్ నేను కూడా చెప్తాను, ఎందుకు సివిల్ అనేది అమౌంట్ చేస్తున్నారు. ఇందులో డిలే చేయడం వల్ల కదా మీరు డిలే చేయడం వల్ల కదా సార్ 30,000 వచ్చింది. 900 ఇప్పటికి. నేను ఒకటి సార్ నేను ఏమంటున్నా అంటే, ప్రజెంట్ నేను రియల్ గా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను. నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది. నేను క్లియర్ గా మీకు కమ్యూనికేట్ చేస్తున్నాను. ప్రతి టెలికాల్ లో కూడా ఫోన్ చేసి లిఫ్ట్ చేసి మాట్లాడి చెప్తున్నాను. ఇంతకంటే కస్టమర్ దగ్గరికి వచ్చి కోఆపరేషన్ ఏం రావాలి చెప్పండి. నేనేమో దేశం వదిలి పారిపోయానా, లేకపోతే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నా, లేకపోతే మెయిల్ రెస్పాండ్ అవ్వట్లేదా? ఏం చేయలేదు చెప్పు. ఎన్నిసార్లు మీకు కాల్ చేసి మాట్లాడి చెప్పండి. ఓకే సార్ రవికుమార్ గారు, ఓకే సార్ రవికుమార్ గారు, నేను కూడా ఒకటి చెప్తాను వినండి. మీరు ఫైనాన్షియల్ ఇష్టం అని చెప్తున్నారు, ఇప్పుడు బాగుంది చెప్తారు. కానీ మీకు వచ్చేసి లోన్స్ వచ్చేసి ఇన్ని ఉన్నాయి కాబట్టి తను ఎవ్రీ మంత్ మీరు 2 కట్టుకోవచ్చు కదా సార్. తక్కువ లోన్స్ కదా, 2 కట్టుకుంటే మీకు టైంలో దొరుకుతుంది కదా సార్. మీరు 2 కూడా కట్టుకోకుండా 9th month పేమెంట్ చేయడానికి స్టాప్ చేశారు. ఎలా టైం ప్రొవైడ్ చేయాలంటారు మీరు కూడా ఆలోచించండి. ఎవ్రీ మంత్ 2 కట్టుకున్నా కానీ మీకు తగ్గేది కదా సార్ అమౌంట్ కూడా. ఫండ్ ఇష్యూ ఉంది కాబట్టి కట్టుకోవాలని చెప్పి ఇప్పుడు చెప్పాను కదా, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది కాబట్టి పేమెంట్ అవ్వట్లేదు. అది ఆగండి. టోటల్ పేమెంట్ కూడా అడగట్లేదు కదా సార్. టోటల్ పేమెంట్ ఇప్పుడు 1 రూపీ కట్టలేని సిచ్యువేషన్ ఉంది. అర్థమైందా మీకు? ఎందుకు మీరు అర్థం చేసుకోవట్లేదు నాకు అర్థం కాదు. నాకు 1 రూపీ కూడా కట్టట్లేదు సిచ్యువేషన్ ఉంది సార్. మీరు కావాలంటే లుక్అవుట్ నోటీస్ ఎయిర్పోర్ట్ లో జారీ చేయండి. ఓకేనా? ప్రతి ఎయిర్పోర్ట్ లో పెద్ద పెద్ద బ్యానర్ పెట్టండి. మా ఊర్లో పెద్ద పెద్ద కట్అవుట్లు కట్టేయండి. సార్ మీ అడ్రస్ ఆల్రెడీ రికవర్ నోటీస్ అనేది డిస్పాచ్ అయిపోయింది సార్. మీ అడ్రస్ అనేది డిస్పాచ్ అయిపోయింది మా సిస్టమ్ తరఫు నుంచి. నేను ఏమంటున్నా సార్, నేను ఈ యొక్క బెదిరింపులకు భయపడాను. నాకు ఆనెస్ట్ గా ప్రాబ్లం ఉంది. ప్రాపర్ డాక్యుమెంట్ తో రండి మాట్లాడదామని చెప్తున్నాను. వితౌట్ డాక్యుమెంట్ తో వస్తే మాత్రం థింగ్స్ గో వరస్ట్. డాక్యుమెంట్ తో పాటు వస్తే మాత్రం మంచిగా నేనేమన్నా ప్రాపర్ డాక్యుమెంట్ రాకపోతే ఎవరు రికవరీ చేస్తాడో నేను చూస్తా అంటున్నా. వచ్చి ఇంటికాడ వచ్చి మా దేవుడు మాట్లాడతా చూస్తాను చెప్తున్నా. హోమ్ విజిటింగ్ లెటర్, ఐడి కార్డు, ఆథరైజేషన్ లెటర్. అది కాదు సార్, హోమ్ విజిటింగ్ లెటర్, ఐడి కార్డు, ఆథరైజేషన్ లెటర్ ఇవి తీసుకొని మీరు రండి. నేనేమంటా, నేను లీగల్ గా ప్రతి సపోర్ట్ చేస్తాను మీకు. నేను ఇల్లీగల్ చేయట్లేదు. నేను జెన్యున్ గా డిఫాల్ట్ అయిన నాకు ఇష్యూ ఉంది. ఆన్ టైం పేమెంట్ నేను చెక్ చేసుకున్నా. ఎన్ని లోన్స్ క్లియర్ అయ్యి చెప్పండి. 40 లోన్స్ క్లియర్ చేసిన ఏం పాకెట్లా.
ఓకేనా? ఫేక్ కస్టమర్ కాదు, నేను 34 డిఫాల్టర్ కాదు. మాత్రం సార్ 34 మాత్రమే సార్ మీరు ఆన్ టైమ్ లో కట్టారు. మిగతా 6 లోన్ అనేది మీరు డిలే చేసి కట్టారు. అదే సార్ చెప్తాను, 36 లోన్లు నేను ఆన్ టైం కట్టాను. ఎందుకు అంటే నేను జెన్యున్ కస్టమర్, నేను కట్టే ఇంటెన్షన్ నాకు ఉన్నది. ఇప్పటికీ మీ ఎంబాకెట్ నేను కడతా, మిత్తి ఇంట్రెస్ట్ ₹1 కూడా చూసుకున్నా జేబులో. నేను ఏమన్నానంటే నాకు కొద్దిగా టైం ప్రొవైడ్ చేయండి, నేను ఇంట్రెస్ట్ సహకడతాను మీకు చెప్తున్నాను. బట్ ఆ లోపు మీ యొక్క టెలికాలర్స్ కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేయడం కానీ చేసుకోవాలంటే చేసుకోండి, నో ఇష్యూ. బట్ రూపాయి రాదు. ఇంటికి వెళ్ళి వెళ్ళండి. ఎస్, 1 month టైం అడుగుతున్నా. ఈ టైంలో కూడా నాకు మనీ వచ్చేది ఉంది, నేను కట్టేసుకుంటా. ఆ లోపు మీ యొక్క రికవరీ ఏజెంట్లు తెలివి ఉపయోగించి ఇంటికాడ పోయి బెదిరించడము, దమకాయించడం, చెమకాయించడం చేస్తే రూపాయి అనేది రాదు ఎంపాకెట్కి. క్లియర్ గా చెప్తున్నా. మీరు 1 month టైం అడుగుతున్నారు. ఒక నిమిషం సార్, నన్ను కూడా చెప్పనివ్వండి. చెప్పండి సార్. 11 లోన్స్ ఉన్నాయి మీవి. దాంట్లో వచ్చేసి మీరు ఒక 4 లోన్స్ అని ఇప్పుడు క్లియర్ చేయండి, మీకు 1 month టైం అనేది ప్రొవైడ్ చేస్తాను. 4 లోన్ కట్టండి, డబ్బులు ఉన్న దగ్గర ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా. మీరు ఇంకో కేసు మీద వర్క్ చేసుకోండి. ఆనెస్ట్ డిఫాల్టర్ ఒక లోన్ 2800 రూపీస్. నేను ఒక్క లోన్ కూడా కట్టలేను. ఇప్పుడు ఇంకో కేసు పైన వర్క్ చేసుకోండి. ఈ కేసులో మీకు మనీ ఇప్పుడు రాదు. మీరు టైం ఇవ్వకండి సార్. ఎవరుతున్నాడు మీకు లీగల్ గా సార్, మీకు లీగల్ గా ఏ పాసిబిలిటీ ఉందో మొత్తం చేసుకోండి. నేను ఫుల్లీ కోఆపరేట్ చేస్తా. సరే సార్, ఓకే అండి. ఓకేనా? ఫార్వర్డ్ చేస్తున్నాను, వాళ్ళతోనే మాట్లాడండి. డెఫినెట్ గా 100%. ఓకే సార్, వాళ్ళనే పంపిస్తాను, వాళ్ళతోనే మాట్లాడండి. ఓకే డెఫినెట్ గా. ఓకే సార్, థ్యాంక్ యూ. వాళ్ళనే పంపిస్తాను సార్. ఓకే, నో ప్రాబ్లం. సో చూశారు కదా ఫ్రెండ్స్. సో ఈ విధంగా వీళ్ళు కస్టమర్ని ఆన్ కాల్లో థ్రెటన్ చేయకూడదు అనమాట. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ వైలేషన్ ఆఫ్ ఆర్బీఐ గైడ్లైన్స్. కస్టమర్కి థ్రెటన్ చేయకూడదు, మీ ఫోటో పట్టుకొని వస్తాం ఇంటికి, మీ యొక్క రెప్యుటేషన్ డ్యామేజ్ అవుతుంది. సో ఇవన్నీ థ్రెటన్ కిందకి వస్తాయి. కాబట్టి ఈ విధంగా ఏ యొక్క రికవరీ ఏజెంట్ అని మాట్లాడితే సో దాన్ని బాగా కౌంటర్ చేయండి. సో మనీ ఉంటే పే చేయండి, పే చేయడానికి ట్రై చేయండి, కావాల్సి డిఫాల్ట్ చేయకండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.